ఒక్క సామాన్య మానవుడు భవిష్యవాణి నుండి పుటమును చెంపి నవిలి మృంగివేసినాడా? ఎక్కడా మానవుడు? అక్కడున్నాడు ప్రభు. ఇప్పుడే సురేష్ కొండేటి మొట్టమొదటిసారిగా యాక్ట్ చేసిన అభిమాని ట్రైలర్ చూశాను. ఒక అభిమాన టైటిల్ పెట్టడం చాలా ఆరోగ్యకరంగా ఉంది. ఎందుకంటే అభిమాన్ అంటే ఫస్ట్ డే మిడ్ నైట్ షోకి వెళ్ళి ఫస్ట్ షోనే చూసేసి కాగితాలు ఇవి విసరటమే కాదు, ఏ హీరో అయితే అభిమానిస్తున్నాడో ఆ హీరో యొక్క క్వాలిటీస్, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని చేసే సేవా కార్యక్రమాలు కానీ, వాళ్ళు చేసే మంచి పనులు కానీ, వాళ్ళు ఎలా కష్టపడి పైకి వచ్చారని కానీ, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ మిగతా వాళ్ళకి చెప్పటమే ఈ ప్రాజెక్టులో ఉద్దేశం అని చెప్పాడు. అది చాలా కేవలం అభిమానంగా సినిమా చూసి సపోర్ట్లు కొట్టడం కాకుండా హీరోకున్న మంచి లక్షణాలు, మంచి సమాజ సేవకు కానీ దీనికి కానీ ఉపయోగపడే పనులు అందరికీ తెలిస్తే అదొక స్ఫూర్తిగా ఉంటుందనే ఉద్దేశంతో తీసాడు అనుకుంటున్నాను. తప్పకుండా ఈ పిక్చర్ అందరూ చూస్తారు అండ్ అందరు హీరోల అభిమానులు తప్పకుండా చూస్తారు. తప్పకుండా ఈ చిత్రం ఫస్ట్ టైం చేశాడు కనుక డైరెక్టర్కి, హీరోకి, ఆ అమ్మాయికి అందరికీ కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు అభిమాని మూవీ గ్లిమ్సే దర్శకేంద్రులు రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం చాలా ఆనందకరం. ఈ అభిమాని మూవీలో ముఖ్య పాత్రలో సురేష్ కొండేటి గారు యాక్ట్ చేశారు. చాలా బాగా వచ్చింది ఫిలిం. అలాగే జై క్రిష్, అక్షా ఖాన్, ఇంకా బలమైన వ్యక్తి అజయ్ ఘోష్ గారు, అన్నపూర్ణమ్మ గారు యాక్ట్ చేశారు. ఈ రోజున ఇది గ్లిమ్సే రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా లాంచ్ చేయడం చాలా సంతోషం. సురేష్ గారు ఈ సినిమాలో మెయిన్ లీడ్గా యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీతో నా జర్నీ ఇలాగే ముందు కొనసాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాకి నిర్మాతలుగా ఎస్కే రెహమాన్ గారు అండ్ సాంబశివరావు గారు ప్రొడ్యూస్ చేశారు. సో వారికి కూడా నా మాట నమ్మి దీంట్లో ఇన్వెస్ట్ చేసినందుకు